రోజు నేను ఈ వీడియోలో క్రికెట్ స్టేడియంలో ప్లేయర్స్ ఆడేది ఒక పిచ్ లో అయితే మిగతా డిఫరెంట్ పిచెస్ అనేవి అక్కడ ఎందుకు ఉంటాయో చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఇలాంటి ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కు చాలా పవర్స్ ఉన్నాయి. దీని కారణం వల్ల అక్కడ కేవలం నేల మీద మాత్రమే భోజనం చేస్తారు, అంటే అక్కడ ప్లేట్ అనేది వాడరు. దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకా ఇండియన్ రైల్వేస్ వేస్ట్ గా సంవత్సరానికి ఒక దాని మీద 1200 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్లైమర్: ఒకవేళ మీకు ఏదైనా ఫ్యాక్ట్ అనేది బోర్ కొట్టినట్లయితే కింద టైం లైన్ అనేది సెట్ చేస్తే అక్కడ చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ టైం లైన్ అనేది స్కిప్ చేసి మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ ఫ్యాక్ట్ లకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూస్తున్నప్పుడు మీకు ఈ డౌట్ అనేది వచ్చే ఉంటుంది కదా, క్రికెట్ స్టేడియంలో ప్లేయర్స్ ఆడేది ఒక పిచ్ అయితే ఎందుకు డిఫరెంట్ మల్టిపుల్ పిచెస్ అనేవి పక్కన ఉంటాయని. అండ్ కొంతమంది మేధావులకు ఈ ఆన్సర్ అయితే వచ్చి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏదైనా సరే ఆ పిచ్ అనేది పాడైపోతే, లైక్ వర్షం వల్ల గానీ ఇలా ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే పక్కనే ఉన్న 2 డిఫరెంట్ పిచెస్ లకి అయితే మారుస్తారని. కానీ అసలు రీజన్ అయితే అది కాదు. అండ్ మీరు ఏ స్టేడియంలో గమనించినా సరే 3 లేదా 5 పిచ్లు అయితే ఉంటాయి, 4 అనేవి ఎక్కడ ఉండవు. మన ఇండియాలో వచ్చేసరికి యావరేజ్ గా ఎక్కడ చూసినా కూడా 3 పిచ్లు అయితే ఉన్నాయి. అక్కడక్కడ స్టేడియంలో వచ్చేసరికి లైట్ గా 5 పిచ్లు అయితే ఉన్నాయి. మనం ముందుగా 3 పిచ్ల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి వచ్చేసరికి కేవలం వైట్ బాల్ మాత్రమే పరిమితం. లైక్ T20 వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్, ఏదైనా ఓడిఐ సిరీస్ గానీ T20 సిరీస్ గానీ ఇలాంటివి కేవలం ఆ పిచ్ మీదనే రన్ అవుతూ ఉంటాయి. అండ్ మిగతావి లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్నవి ఒక దాని మీద అయితే కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే రన్ చేస్తూ ఉంటారు. మిగతాగా మిగిలిన లాస్ట్ పిచ్ లో కేవలం ఆ టౌన్ లో జరిగే రంజీ టోర్నమెంట్స్, లేకపోతే రీసెంట్ గా జరిగిన APL ఇలాంటి టోర్నమెంట్స్ అన్నివి అందులో జరుగుతాయి. ఒకవేళ 5 పిచ్లు ఉన్నాయనుకోండి, మిగతా 2 పిచ్లలో ఆ టీమ్స్ కు ప్రాక్టీస్ చేసుకోవడానికి విండ్ అయితే వేసేస్తారు. అండ్ మీకు ఒక డౌట్ అని వచ్చి ఉంటుంది, ఒకవేళ 3 పిచ్చెస్ ఉన్న వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారని. మీరు IPL లో మాత్రం గమనించినట్లయితే బౌండరీ దగ్గర మొత్తం గ్రేస్ ఉండి సడన్ గా ఒక చోట నేల మొత్తం చాలా సాఫీగా అయితే ఉంటుంది, అక్కడ పిచ్చులను ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఒకసారి టాస్ పడగానే ఆ పిచ్చులను అయితే పీకేస్తారు. సో ఈ ఫ్యాక్ట్ నుంచి మీకు అసలు క్రికెట్ స్టేడియంలో ఎందుకు మల్టిపుల్ పిచ్చెస్ ఉంటాయనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెంబర్ 2. మీరంతా సరే ఏదో ఒక టైంలో ఇండియన్ రైల్వేస్ లో ట్రావెల్ చేసే ఉంటారు, అదే రైల్లో. అండ్ మీరు ఎప్పుడైనా సరే నార్త్ సైడ్ ట్రావెల్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ మాట అనేది కనిపించే ఉంటుంది. వాళ్ళకి ఎలాగుంటుందో తెలియదు కానీ యుద్ధంలోకి అది చూసేదానికి పెద్ద కంపరంగా అయితే ఉంటుంది. మన దేశంలో ఉన్న ట్రైన్స్ మొత్తంలో ఇది జరుగుతూనే ఉంటుంది. యావరేజ్ గా రైల్వేస్ కు గుట్కా ఇంకా పాన్ ని క్లీన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంటుంది ఒక సంవత్సరానికి? ఖచ్చితంగా మీ బ్రెయిన్ లో అయితే ఒక 5 కోట్లు 10 కోట్లు, మహా అయితే 50 నుంచి 100 కోట్లు అవుతుంది అనుకుంటారు. కానీ ఒకవేళ మీ సమాధానం అదే ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సంవత్సరానికి కేవలం గుట్కా ఇంకా పాన్ని క్లీన్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ కి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నేనేం తప్పు చెప్పలేదు, మీరేం తప్పు వినలేదు, మీరు విన్నది నిజమే. సంవత్సరానికి అక్షరాల 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా కేవలం గుజరాత్, రాజస్థాన్, రాంచీ, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలా ఇంకా కొన్ని నార్త్ మల్టిపుల్ ప్లేసెస్ లో అయితే భయంకరమైన ఖర్చు అయితే బయటకు వస్తుంది కేవలం ఆ రాష్ట్రాల్లో నుంచి. నార్మల్ గా ఒక రోజు ఎంత కాదన్నా సరే ఓవరాల్ ఇండియాలో 24 మిలియన్ నుంచి 30 మిలియన్, అంటే దగ్గర 2.4 కోట్ల నుంచి 3 కోట్ల మంది అయితే ఇండియన్ రైల్వేస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ ఇండియాలో 9274 స్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి యాక్టివ్ లో ఉన్నది మాత్రం 7325 స్టేషన్స్ నుంచి 7349 స్టేషన్లు మాత్రమే. అండ్ యావరేజ్ గా వికీపీడియా స్టాట్స్ ప్రకారం ఒక రోజు ఇండియన్ రైల్వేస్ కి టికెట్స్ నుంచి, ఫుడ్ నుంచి, ఇంకా రైల్వేస్ లో నుంచి మొత్తం వచ్చే ఇన్కమ్ వచ్చేసరికి 600 కోట్లు. అండ్ ఒకవేళ నెలకి కన్వర్ట్ చేస్తే యావరేజ్ గా 20,000 కోట్లు. అండ్ యావరేజ్ గా సంవత్సరానికి 2,50,000 కోట్ల దాకా వస్తూ ఉంటుంది. ఈ 2,50,000 కోట్ల నుంచి వాళ్ళ ఖర్చులు అయితే మనం తీసేద్దాం. ఒక ట్రైన్ లో టీసీకి శాలరీ ఇవ్వాలి, లోపల ఉన్న లోకో పైలట్లకు శాలరీ ఇవ్వాలి, అలాగే ట్రైన్ కన్జ్యూమ్ చేస్తున్న కరెంటు బిల్లులు కూడా కట్టాలి. అండ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకు, అలాగే లోపల ఉన్న ఫుడ్ కు అండ్ వాటర్ ఇలాంటివన్నీ చూసుకుంటే యావరేజ్ గా వికీపీడియా స్టాట్స్ ప్రకారం 97 నుంచి 98% అయితే అయిపోతుంది. అంటే ఈ 2,50,000 కోట్లలో దీనికే ఖర్చు అయిపోతుంది. వికీపీడియాలో వచ్చిన ఈ స్టాక్ అయితే చూడండి. 2023 నుంచి 24 మధ్య ఓవరాల్ ఇండియన్ రైల్వేస్ 2,35,000 కోట్లు ఏమొచ్చింది. కానీ ఇండియన్ రైల్వేస్ ఖర్చు పెట్టింది మాత్రం 2,30,000 కోట్లు మాత్రమే. అంటే మిగతా 5,000 కోట్లు అనేది సంవత్సరానికి ఇండియన్ రైల్వేస్ ప్రాఫిట్. ఈ 5,000 కోట్లలో 1,200 కోట్లు క్లీనింగ్ అయితే వెళ్ళిపోతుంది. చూసారా ఈ ఫ్యాక్ట్ అనేది ఎక్కడ మొదలైంది? ఇండియన్ రైల్వేస్ 1,200 కోట్లు పాన్ కి ఇంకా గుట్కాని క్లీన్ చేయడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కి అసలు ఎలా ఆదాయం పెంచుతుంది,
వాళ్ళు పెట్టే ఖర్చు లేనిది, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ అనేది మీ నాలెడ్జ్ ని ఎంతో కొంత పెంచిందని నేను అనుకుంటున్నాను. వీడియోని పాస్ చేసి కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే దాని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ మనం తిరిగి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇలాంటి ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లో కేవలం నేల మీద మాత్రమే భోజనం చేస్తారు. అంటే ఎటువంటి ప్లేట్ లేకుండా డైరెక్ట్ గా ఫుడ్ అనేది నేల మీద పెట్టుకుని తింటారు. అదే కర్ణాటకలో ఉండే ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. ఆ టెంపుల్ లో దర్శనం అయిపోయిన వెంటనే తినడానికి వెళ్లే భోజనం చేసే సమయంలో వాళ్ళకి అక్కడ కేవలం నేల మీద మాత్రమే వడ్డిస్తారు. అండ్ ఒకవేళ ఎవరికైనా ప్లేట్ కావాలంటే ప్లేట్ లో కూడా పెడతారు. కానీ అక్కడికి వచ్చిన 90% పీపుల్ కేవలం నేల మీద మాత్రమే తింటారు. దానికి రీజన్ వచ్చేసరికి అక్కడ ఆ టెంపుల్ లో నేల మీద తింటే వాళ్ళు కోరిన కోరికలేని తీరుతాయని. అండ్ ఈ టెంపుల్ 13వ శతాబ్దం చెందినది. కానీ ఈ ఆలయంలో ఉండే శ్రీకృష్ణుడి గురించి చాలా పెద్ద కథనే ఉంది. నేను చాలా వెబ్సైట్లలో సర్కిల్ చేసిన తర్వాత ఆఖరికి యూట్యూబ్ లో కూడా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత చాలా స్టోరీలు వచ్చాయి. అందులో గురించి మీకు ఒకటి చెప్తా వినండి. ఒకానొక టైంలో రుక్మిణి కృష్ణుడిని అడిగిందంట, స్వామి మీరు చిన్నప్పుడు ఎలా ఉంటారో నేను సరిగ్గా చూడలేదు, నాకు ఇంకా అలానే రోజు చూడాలనిపిస్తుంది, ఒకసారి మీరు చిన్నప్పుడు ఎలా ఉంటారో నాకు చూపిస్తారా అని. దానికి సాక్షాత్తు కృష్ణుడు అతని చిన్నప్పుడు రూమ్ లో ఉన్న విగ్రహాన్ని రుక్మిణికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు. అండ్ విచిత్రం ఏంటంటే ఆ విగ్రహమే ఇప్పుడు కర్ణాటక ఉడిపిలో ఉండే విగ్రహం. రుక్మిణి మాత్రం ఆ విగ్రహానికి రోజు పూజలు చేస్తూనే ఉంది. అలానే కొన్ని వందల వేల సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. ఒక రోజు విశ్వకర్మ అనే ఒక సాధువు రుక్మిణి దగ్గర ఉన్న శ్రీకృష్ణ విగ్రహాన్ని అతను ఒక వరంలా తీసుకున్నాడు. అండ్ అతను గుడికి ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు దానికి పూజలు చేసి 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 ఆఖరికి అతను కాలం అయితే చేశాడు. అతని శిష్యుడైన మాధ్వాచార్యుడు ఆ యొక్క విగ్రహాన్ని తీసుకువెళ్లి ఇప్పుడు ఉన్న కర్ణాటకలో ఉడిపిలో అయితే పెట్టాడు. అంతకన్నా విచిత్రం ఏంటంటే ఆ విగ్రహం అనేది ఒక సపరేట్ స్టోన్ తో తయారు చేశారు. ఆ స్టోన్ ఈ భూమి మీద ఎక్కడ లేరని చెప్పి నేను ఆ విగ్రహాన్ని స్టడీ చేసిన సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే అసలు ఎందుకు చాలా మంది భక్తులు ఇక్కడ కేవలం నేల మీద మాత్రమే తింటారు. ఇక్కడ ఎవరైతే స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ కేవలం నేల మీద మాత్రమే భోజనం చేస్తారో వాళ్ళ కోరికలలో న్యాయం అనేది ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా నమ్మకం. ఇది ఎంత మటుకు నిజమో కాదో తెలియదు కానీ అక్కడ ఉన్న విగ్రహం మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని చూసారా? ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఎంత మటుకు నిజమో కామెంట్ చేయండి.